తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 4వ రోజున ఆదివారం రాత్రి హనుమంత వాహనంపై పట్టాభిరాముని అలంకారంలో అమ్మవారు భక్తులకు కనువిందు చేశారు. అంతకుముందు అమ్మవారిని వివిధ సుగంధ ద్రవ్యాలతో విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి దర్శించుకుని కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, టీటీడీఓ శ్యామలారావు, జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, ఆలయ డిప్యూటీ ఓ గోవిందరాజన్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు రమేష్, శ్రీవాణి, తిరుచానూరు సిఐ సునీల్ కుమార్, ఎస్ఐ అరుణ, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, సుభాస్కర్, నాయుడు, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఇది 4వ రోజు. హనుమంత వాహనంలో పద్మావతి అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. తర్వాత ముఖ్యమైన కార్యక్రమము మనకి 6వ తారీఖున భక్తులందరూ ఎంతో పవిత్రంగా భావించే పంచమ తీర్థ ఉత్సవం 6వ తారీఖున ఉంది. ఆ రోజు చాలా పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఆ రోజు సుమారుగా 1,00,000 మంది ఇక్కడ పవిత్ర స్నానం చేయడానికి వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ రోజు ఉదయం 10 గంటలకు పంచమ తీర్థ మండపంలో పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం చేసిన తర్వాత 12:15 నుంచి 12:20 మధ్యలో చక్ర స్నానం నిర్వహిస్తాము. అలాగే ఆ రోజు లక్షలాది మంది భక్తులు ఇక్కడ పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయడానికి అందరూ వస్తారు. కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు, అంటే ఇక్కడ లోపలికి వెళ్ళడానికి రావడానికి గేట్లు కానీ, లేకపోతే క్యూ లైన్స్ కానీ, బ్యారికేడ్లు కానీ, ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేయడం జరిగింది. అలాగే భద్రతకు సంబంధించింది ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో భద్రత కూడా విశేషంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ భద్రతా కార్యక్రమంలో భద్రత కోసం 1,500 మంది పోలీసు సిబ్బంది, అలాగే 600 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. అలాగే డ్రోన్ల ద్వారా కూడా ఆ రోజు భద్రతని పర్యవేక్షించడం జరుగుతుంది. 120 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ట్రాఫిక్ కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఏర్పాట్లు కూడా జిల్లా పోలీసు నుంచి అవి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు ఇంతమంది భక్తులకి చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ముందు రోజు రాత్రి చాలామంది భక్తులు వచ్చి పొద్దున్న పవిత్ర స్నానం చేయడానికి ఇక్కడ వచ్చి ఉంటారు. అందుకని వారికి 4 హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది. ఆ హోల్డింగ్ పాయింట్స్లో వాళ్ళు రాత్రిపూట వేచి ఉంటారు. అలాగే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి రాత్రిపూట అన్నప్రసాదాలు ఏర్పాట్లు చేయడం, అలాగే ఉదయం కూడా అల్పాహారం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు క్యూ లైన్ల ద్వారా వారు పవిత్ర స్నానానికి పుష్కరిణిలో రావడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. 120 కౌంటర్ల ద్వారా 50,000 మందికి కూడా అన్నప్రసాదాలు కూడా ఇవ్వడానికి ఆ రోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఆందోళన చెందకుండా అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి క్రమశిక్షణతో వస్తే అందరూ కూడా అమ్మవారిని దర్శించుకునే వెళ్ళే అవకాశం ఉంది. ఏర్పాట్లు కూడా బాగున్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను.